ప్రజలకు మంచి జరిగితే చూసి ఓర్చుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని అన్నారు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్రావు. వాలంటీర్ వ్యవస్థను ఈసీ ద్వారా ఆపడం దుర్మార్గకరం అన్నారు. వాలంటీర్లను దుర్మార్గులుగా, రేపిస్టులుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను పీడించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థపై ఎలక్షన్స్ కమిషనర్ పునరాలోచన చేయాలని కోరారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రాజకీయాలు ఏం చేశారు? వాలంటీర్లు ఇంటికింటికి వచ్చి 5 సంవత్సరాలు ఇంటికింటికి వచ్చి కరోనా టైంలో వాళ్ళు సేవ చేస్తే అది స్వార్థ రాజకీయమా? నీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి మీ నాయకుడు బొక్కితే అది స్వార్థ రాజకీయమా? ఏదో ఒకసారి ఆలోచన చేయండి. అంటే జన్మభూమి కమిటీలో ఒకటి సంతకం పెడితే ఆ కలెక్టర్ సంతకం పెట్టి వాళ్ళు మీ అనుచరులకి మీరు స్కీములు ఇవ్వటం కానీ ఏది ఇచ్చినా కూడా ఇది వాస్తవమా? లేకపోతే మరి వాలంటీర్ వ్యవస్థ మరి ప్రతి ఇంటికి తిరిగి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చే విధంగా చేయటం స్వార్థమా? ఒకసారి ఆలోచన చేయండి. నేను వచ్చిన కొత్తలో మరొకసారి మీకు చెబుతున్నా, ప్రతి ఇంట్లో పెన్షన్ లేదని చెబుతున్నారు, ప్రతి ఇంట్లో సంక్షేమం అందలేదని చెబుతున్నారు. మరి ఈ రోజున రండి, మీరు ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు రండి, ఏ ఇంట్లో అందలేదో నేను దమ్ముంటే మీరు రండి, మీ తెలుగుదేశం వాళ్ళకి వెళ్దాం. మరి ఏ ఇంట్లో సంక్షేమం అందలేదో ఏదన్నా ఎక్కడన్నా ఒకటి టెక్నికల్ పాయింట్ తప్పితే ఎక్కడన్నా సంక్షేమం ఆగిందా, రైతు భరోసా ఆగిందా, చేయూత ఆగిందా, ఈబీసీ నేస్తం ఆగిందా, అమ్మఒడి ఆగిందా, ఫీజు రియంబర్స్ ఆగిందా, ఆరోగ్యశ్రీ ఆగిందా? రండి దమ్ముంటే మీ తెలుగుదేశం నాయకులు రండి, నా ఏమంటారు రండి, చూపిస్తాను. మీ ప్రభుత్వంలో ఎన్ని రాలేదు ఉదాహరణ చెప్పనా? నేను వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చే రోజుకి 32 లక్షలు పెన్షన్లు, ఈ రోజు 64 లక్షల పెన్షన్లు ఎట్లా పెరిగినాయి? గత 40-30 సంవత్సరాల నుంచి 32 లక్షలు అయితే ఇప్పుడు మరి 5 సంవత్సరాల్లో 32 లక్షల పెన్షన్లు పెరిగినాయి. అంటే అందరికీ నిస్వార్థంగా మరి సేవ చేస్తేనే, అందరికి ఇవ్వటం ఇస్తేనే అన్నీ కూడా పెరిగినాయి అని చెప్పి మరొకసారి